Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. సో ఎవరెవరైతే తెలంగాణలో టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీ అందరి కోసం ఓకేనా మీ అందరి కోసం ఇప్పటి నుంచి మేము ఏం స్టార్ట్ చేస్తున్నాము అంటే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అండి ఓకేనా. సో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం సో తెలంగాణలో టెట్ రాసే వాళ్ళ కోసం నేను ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా. అయితే ఆ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా మీకు ఇది క్లాస్ 1 అండి. ఇది మనకేం చెప్పండి క్లాస్ 1 అనమాట. చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఓకేనా, మనకి ఏవేవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటినీ తీసుకొని ఎక్కువ కాన్సెప్ట్స్ ఓకేనా ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా మీకు ఈ వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తూనే ఉంటాము. కాబట్టి ఎవరెవరైతే ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారో టెట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారో మీ అందరికీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం మినిమం 10-20+ రావడం కోసం ఈ రివిజన్ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము అండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ టెట్కు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం చేశాము. ఆ వీడియోస్ కూడా చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. ఆల్రెడీ చూడండి పోయినసారి ఓకేనా జనవరిలో రాసిన టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందులో చాలామంది స్టూడెంట్స్ మన ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి చాలామందికి 22లు 23లు 24లు రావడం జరిగింది. వాళ్ళు మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా చేస్తూనే ఉంటారు. ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది మన కంటెంట్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో ఓకేనా. ఈ వీడియోలో మీకు ఏంటంటే సో ర్యాపిడ్ రివిజన్లో భాగంగా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ప్రతి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వినండి. ఆన్సర్ ఏదో తెలుసుకోవడం కాదు, మిగతా ఆప్షన్స్ ఎందుకు ఆన్సర్స్ కావట్లేవో క్లియర్గా తెలుసుకోండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది వస్తుంది అండి. ఇంగ్లీష్ అంటే బట్టకండి, కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్ళండి ఓకేనా. అయితే మనము సో లేట్ చేయకుండా వెళ్దాం. సో మనకు క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు చూడండి ఎవరైతే ఈ తక్కువ టైంలో టెట్లో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో ఇంగ్లీష్ కోసం క్లాసెస్ వినాలి అనుకుంటున్నారో మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. 1 month కోర్స్ ఉంది, నెక్స్ట్ టెట్ డిఎస్సికి 3 months కోర్స్ ఉంది, 6 months కోర్సు కూడా ఉంది, మళ్ళీ 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉందని 99 రూపీస్కే 20 days వ్యాలిడిటీ కోర్సు కూడా పెట్టాను యాప్లో. అది కూడా కావాలంటే తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మన బుక్ కూడా మార్కెట్లోకి వచ్చింది అండి. బుక్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్కి వెళ్ళి అడగండి. హైదరాబాద్లో అయితే బుక్ స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో బయట కూడా లోకల్లో మేము పంపించాము. ఆ బుక్ స్టాల్స్లో కూడా అడగండి. బుక్ బైలింగ్వల్లో ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి బుక్ చూడండి, చూసి నచ్చితేనే బుక్ కూడా తీసుకోండి ఓకేనా. లైట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఇక్కడ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమండి, సోక్రటీస్ ఈజ్ యాన్ ఎనిగ్మాటిక్ ఫిగర్. రైట్, చూడండి ఇక్కడ సోక్రటీస్ ఈజ్ అన్ ఎనిగ్మాటిక్ ఫిగర్ డాష్ latter has become renowned for his contribution to the field of ethics. చూడండి ఇక్కడ సోక్రటీస్ని ఏమంటుండు, ఎనిగ్మాటిక్ ఫిగర్ అంటుండు. డాష్ లాటర్ హ్యాస్ బికమ్ రినౌడ్ అంటే ఇక్కడ ఈ పర్సనే కదా ఓకేనా. పర్సనే అందరికీ అంటే బాగా ఎక్సెల్ అయిపోయాడు అని ఓకేనా. కాంట్రిబ్యూషన్ ఓకే, దేని కాంట్రిబ్యూషన్, ఎథిక్స్లో కాంట్రిబ్యూషన్ ఇవ్వడంలో అన్నమాట ఓకే. రినౌడ్ అయిపోయాడు అంటే అందరికీ బాగా ఓకే ఫేమస్ అయిపోయాడు అని సింపుల్గా రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాంకులో ఏమొస్తుంది అంటుండు. చూడండి హూజ్ ఉంది దట్ ఉంది అండి. ఇక్కడ మనకు సోక్రటీస్ అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అతడే కదా అలా అయింది, రినౌడ్ అయిపోయింది అతనే కదా. కాబట్టి పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ హూజ్ అంటే ఏంటిదండి, అడ్జెక్టివ్ ఇది. హూజ్ పెన్ ఓకేనా, హూజ్ బుక్, హూజ్ కాలేజ్ అని చెప్పేసి హూజ్ పక్కన మనకు ఒక నౌన్ ఉండాలి. హూజ్ అనేది వాడాలి అంటే హూజ్ పక్కన మనకు నౌన్ ఉండాలి అండి. మనకి ఇక్కడ నౌన్ ఉందా, లేదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. పర్సన్ కాబట్టి మనకు దట్ వస్తుందా, దట్ రాదు, ఆన్సర్ కాదు ఓకే. ఏమేమి మిగిలినాయి, హూమ్ ఉంది అంది ఓకే. 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి హూ వాడాలా, హూమ్ అనేది పర్సన్కే వస్తుంది, హూ అనేది పర్సన్కే వస్తుంది అండి. క్లియర్ చూడండి, హూకి హ్యూమ్కి డిఫరెన్స్ ఏంటంటే హూ అనేది మనము సబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు వాడాలి అండి. హూ అనేది ఎప్పుడు వాడాలి చెప్పండి, సబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు వాడాలి. హూమ్ అనేది ఎప్పుడు వాడాలి అంటే ఆబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు వాడాలి అండి. ఆబ్జెక్టివ్ కేస్ అంటాం ఓకేనా. చూడండి హూకు హూమ్కి తేడా అంటే తెలియని పర్సన్ సబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు ఏం వాడాలి మనము, హూ అనేది వాడాలి. ఎప్పుడైతే తెలియని పర్సన్ ఆబ్జెక్ట్ లాగా హూమ్ ఎప్పుడైతే తెలియని పర్సన్ ఆబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు మనం ఏం వాడాలి చెప్పండి, హూమ్ అనేది వాడాలి. హూకి హ్యూమ్కి డిఫరెన్స్ ఇది ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెంటెన్స్ రాయిస్తారు చూడండి.
చూడండి హూ ఆస్క్డ్ యూ అంటామా, హూమ్ ఆస్క్డ్ యూ అంటామా? హూ ఆస్క్డ్ యూ, నిన్ను ఎవరు అడిగారు, నిన్ను ఎవరో అడిగారు. ఓకేనా, నిన్ను ఎవరో అడిగారు, అడిగింది ఎవరు అని. కాబట్టి అడగడం అనే పని చేసింది ఎవరో కదా, తెలియని పర్సన్ సబ్జెక్ట్ లాగా ఉండా లేదా? తెలియని పర్సన్ సబ్జెక్ట్ లాగా ఉంటే మనం ఏం వాడాలి? హూ అనేది వాడాలి. నెక్స్ట్ వన్, హూమ్ ఎక్కడ వాడతామంటే హూమ్ డిడ్ యూ ఆస్క్. చూడండి ఇక్కడ హూమ్ డిడ్ యూ ఆస్క్, నువ్వు ఎవరిని అడిగావు, అడిగింది నువ్వు, యాక్షన్ చేసింది నువ్వు, సబ్జెక్ట్ అది. యాక్షన్ చేసిన వాళ్ళు సబ్జెక్టు, అనుభవించే వాళ్ళు ఆబ్జెక్ట్ కదా. బట్ హూమ్ డిడ్ యూ ఆస్క్ అంటే నువ్వు ఎవరిని అడిగావు అని. సింపుల్గా హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని ఎవరికి అని. ఎవరు అంటే పని చేసే వాళ్ళే కదా, ఎవరిని అంటే ఎవరిని ఎవరికి అంటే పనిని అనుభవించే వాళ్ళే కదా, ఆబ్జెక్టే కదా. కాబట్టి ఇదన్నమాట హూకి హూమ్కి డిఫరెన్స్. మరి ఇప్పుడు ఇక్కడ అతడే కదా అలా అయ్యింది, ఇక్కడ మనకు సబ్జెక్ట్ రావాలా ఆబ్జెక్ట్ రావాలా? సబ్జెక్టు, అతడే కదా పని చేసింది కాబట్టి మనకు సబ్జెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? హూ వస్తుంది అండి. హూ లాటర్ హ్యాస్ బికమ్. ఓకేనా, హ్యావ్ హ్యాస్ తర్వాత V3 ఉండాలి కదా. సో బికమ్, బికేమ్, బికమ్, V3 ఉంది, సెట్ అయిపోయింది. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ సి. సబ్జెక్ట్ 2 కేసు తీసుకోవాలి, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 కదా. కాబట్టి అతనే యాక్షన్ చేసింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా చాలా సింపుల్ అండి, కొంచెం టెన్స్ కన్సిస్టెన్సీ అర్థమైతే మీకు క్వశ్చన్ వచ్చేస్తుంది అండి ఆన్సర్. చూడండి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ డ్రీమ్డ్ దట్. చూడండి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కలగన్నారట. డ్రీమ్డ్ అంటే ఇది ఎందులో ఉందండి? వీటునా కదా, పాస్టే కదా, రైట్, ఇది పాస్ట్లో ఉంది. దట్ ఎవ్రీ సోల్జర్ ఆఫ్ INA, ఓకేనా, ఎవ్రీ సోల్జర్ ఆఫ్ INA డాష్ హ్యావ్ ఏ మాన్యుమెంట్ ఇన్ ఫ్రీ ఇండియా. ఓకేనా, అంటే INAలో ఉన్న ప్రతి సోల్జర్కు సో ఫ్రీ ఇండియాలో ఒక మాన్యుమెంట్ ఉండాలి అని. ఇండియాలో ఒక మాన్యుమెంట్ ఉండాలి అంటే ఏదో ఒక కట్టడం కానీ ఒక విగ్రహం కానీ ఏదో ఒకటి ఉండాలి అని. అయితే ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఆయన కలగన్నాడు కదా, డ్రీమ్డ్ కలగన్నాడు. ఇప్పుడు కలగన్నదే ఎందులో ఇచ్చిండు? పాస్ట్లో ఇచ్చిండు అండి, పాస్ట్లో. ఏమని కలగన్నాడు? ప్రతి సోల్జర్కి, ఓకేనా, అనుకున్నాడు అని సింపుల్గా. డ్రీమ్డ్ అంటే అనుకున్నాడు, కలగన్నాడు అని. ప్రతి సోల్జర్కి మాన్యుమెంట్ ఉండాలి. మరి ఇప్పుడు కలగన్నదే పాస్ట్లో ఉన్నప్పుడు ఆ కళలు అనుకున్నది కూడా మనకు పాస్ట్లోనే రావాలి కదా, అంతేనా కదా? చూడండి, డ్రీమ్డ్ అంటే అనుకున్నాడు, కలగన్నాడు, అదే పాస్ట్లో ఉన్నప్పుడు మరి ఆ కళ కూడా మనకు పాస్ట్లోనే ఉండాలి కదా. మరి పాస్ట్లోనే ఉండాలి కాబట్టి చూడండి ఆప్షన్స్ విల్లు, కెన్ను, మే. విల్లు, కెన్ను, మే అంటే మనకు ప్రెజెంట్ని చూపిస్తాయా, పాస్ట్ని చూపిస్తాయా? ప్రెజెంట్ని చూపిస్తాయి. కాబట్టి ఈ మూడు మనకు అసలు ఆన్సర్లు కానే కావు. పాస్ట్ ఫామ్ ఏముంటుంది? విల్లుకు వుడ్ ఉంటుంది. బట్ మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ బి అనేది ఆన్సర్ వస్తుంది అంతే. ఓకేనా, మీరైనా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చదివితే మీకు అర్థమవుతుందండి క్లియర్గా. మీకు ఇది చూడండి, ఇది మనకు రిపోర్టింగ్ వెర్బ్ లాగా తీసుకోవచ్చు. ఇది మనకు పాస్ట్లో ఉంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందండి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇది పాస్ట్లో, డ్రీమ్డ్ అంటే పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి విల్లు, కెన్నుమే అంటే అది ప్రజెంట్కి సంబంధించినవి, పాస్ట్ అయితే కాదు కదా. వాటికి పాస్ట్ ఫామ్స్ ఏమొస్తాయండి? వుడ్ అనేది వస్తుంది. కాబట్టి పాస్ట్ ఫామ్ ఉన్నది ఒకటే ఉంది అక్కడ. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, షీ సెడ్ దట్, షీ సెడ్ దట్, షీ ఈజ్ గోయింగ్ అంటామా లేకపోతే షీ విల్ గో అంటామా, షీ వుడ్ గో అంటామా? చెప్పండి, షీ విల్ గోనా, షీ వుడ్ గోనా? సెడ్ అనేది పాస్ట్లో ఉంది కదా, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ మోడల్లో ఉన్నట్టు. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఎందులో ఉండాలి? మనకు పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి ఏమొస్తుందండి? షీ వుడ్ గో. ఏమొస్తుంది మనకి ఇక్కడ? షీ వుడ్ గో అండి. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనగానే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ మార్చడం, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ మార్చడం, ఇది ఒకటే తెలుసుకోకండి. ఇది కూడా కాన్సెప్ట్స్, స్పాటింగ్ ఎరర్స్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ డిఫరెంట్గా వస్తాయి. అందుకే ఇంగ్లీష్ అనేది మొత్తం ఇంటర్లింకింగ్ ఉంటుందండి, ఇంటర్లింకింగ్లో నేర్చుకోవాలి మీరు మొత్తం. ఓకేనా, కాబట్టి మనకు షీ వుడ్ గో. ఇప్పుడు షీ వాజ్ గోయింగా, షీ ఈజ్ గోయింగా, షీ వాజ్ గోయింగ్ వస్తుంది. ఎందుకంటే ఇది పాస్ట్లో ఉంది కదా, అది కూడా పాస్ట్లో ఉండాలి. అర్థమైంది అందరికీ? ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి మనకు అప్పుడు వుడ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్ అనాలజీ. జనరల్ మనకి ఇది రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ వర్డ్ అనాలజీ, క్లస్టర్, బంచ్. చెప్పండి, క్లస్టర్ అన్నా బంచ్ అన్నా మీనింగ్ ఏంటండి? గ్రూప్ అన్నట్టే కదా. ఓకేనా, గ్రూప్ అన్నట్టే కదా. కాబట్టి క్లస్టర్, బంచ్కి రిలేషన్ ఏముంది అక్కడ? క్లస్టర్కి బంచ్కి రిలేషన్ ఏముంది అంటే అవి మనకు సినానిమ్స్ అండి. క్లస్టర్ అన్నా బ్రంచ్ అన్నా రెండు గ్రూప్ ఆఫ్ సంథింగ్ కదా, ఆ రెండు మనకి ఏమవుతాయి? సినోనిమ్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సో ఫ్రాజైల్కి కూడా మనకి ఇక్కడ ఏం రావాలి అంటే సినోనిమ్ రావాలి అండి. బట్ సినోనిమ్ అంటే చూడండి ఇక్కడ ఫ్రాజైల్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి? వీక్. ఓకే, ఈజీలీ బ్రోకెన్. ఏముంటుందని? ఈజీలీ బ్రోకెన్ అంటాం. ఈజీగా పగిలిపోతుందంటే డెలికేట్గా ఉన్నట్టే కదా.
కాబట్టి దాన్ని ఏమంటామంటే డెలికేట్ అంటాం. సో ఈ వర్డ్కి మనకు సినోనిమ్ ఏమొస్తుంది అంటే ఇచ్చిన వాటిలలో డెలికేట్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఫ్యూటైల్ అంటే మీనింగ్ ఏంటండి రాసుకోండి ఇక్కడ. యూజ్లెస్, వర్త్లెస్. ఓకేనా. ఫ్యూటైల్ సెర్చ్ అంటాం. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్ అనమాట. ఓకేనా. వర్త్లెస్ అనమాట. యూజ్ అనేది ఉండదు దానివల్ల. ఓకే, దాన్ని మనము ఫ్యూటైల్ అంటాం. డాషింగ్, డెస్ట్రాయిడ్ అంటే నాశనం చేయడం. అది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఆప్షన్ డి డెలికేట్ అంటాం. వీక్ ఉండడం అనమాట. ఫ్రాజిల్ అంటే వీక్ ఉండడం అంటూ ఉంటాం. ఓకేనా. ఇప్పుడు మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఏమడుతుండో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతుండండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎప్పుడైనా సరే. చూడండి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కనిపెట్టడం అనే క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది మనకు. ఓకే. I was transported to the time. I was transported to the time. I was transported to the time అంట. When I was around my daughter's age. చూడండి నేను మా డాటర్స్ ఏజ్లో ఉన్నప్పుడు అని మాట్లాడుతుండు. రైట్. చూడండి ఇక్కడ ఏమడుతుంది క్వశ్చన్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్స్ టైమ్ అండ్ అరౌండ్ ఇన్ ద సెంటెన్స్. టైమ్కు అరౌండ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పమంటుండండి. టైం అనేది ఏమవుతుందండి. దా అనేది ఆర్టికలే కదా. దా అనేది ఆర్టికల్ కాబట్టి ఆర్టికల్ పక్కన వచ్చేది మనకు నౌనే కదా. కాబట్టి టైం అనేది ఏమవుతుందండి. ఫస్ట్ది టైం అనేది మనకు నౌన్ అవుద్ది. కాబట్టి అడ్జెక్టివ్ కాదు, యాడ్వర్బ్ కాదు. తీసేయండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నౌను బి ఉంది, సి ఉంది. నెక్స్ట్ మనకు అరౌండ్ అనేది ఏమవుతుంది చెప్పండి. అరౌండ్ అనేది మనకి ఏమవుతుందంటే జనరల్గా యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది మనకు యాడ్వర్బ్ అవుతుంది అన్న. కాబట్టి సో అడ్జెక్టివ్ కాదు, అరౌండ్ అనేది ఏమవుతుంది మనకు యాడ్వర్బ్ అవుతుంది. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. చూడండి ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా. మన యాప్ క్లాసెస్ ఎవరైతే విన్నారో చెప్తున్నా కదా, మన యాప్ క్లాసెస్ ఎవరైతే విన్నారో వాళ్ళకి అసలు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. ఇదైతే డైరెక్ట్ బిట్టు. చూడండి. వాట్ సఫిక్స్ వుడ్ అస్టానిష్ టేక్ టు బికమ్ ఏ నౌన్. చూడండి నౌన్కి సఫిక్సెస్ అంటుండండి సింపుల్గా. చూడండి నౌన్కి సఫిక్సెస్ ఏముంటాయండి. చూడండి ఇక్కడ అయాన్, ఐటీ, డమ్. నెక్స్ట్ నెస్, హుడ్, మెంట్. నెక్స్ట్ ఈఎన్సిఈ, ఏఎన్సిఈ, ఇజమ్, ఇస్ట్. జనరల్గా ఇవన్నీ మనకు మేజర్గా నౌన్స్కి సఫిక్సెస్ అండి. ఇవన్నీ మనకి ఏమవుతాయి చెప్పండి. మేజర్గా నౌన్స్కి సఫిక్సెస్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అస్టానిష్ అన్నాడు. మరి అస్టానిష్ అనేది ఏంటిదండి. వెర్బ్ అది. దాన్ని నౌన్ లాగా చేయాలంటే ఒక నౌన్ సఫిక్స్ కావాలి కదా. మరి అప్పుడు అస్టానిష్ మెంటా, ఈఎస్ఆ, ఇంగ్లీనా, ఏబులా. చూడండి ఏబిఎల్ఈ అనేది మనకు దేందండి. అడ్జెక్టివ్ది. ఇది అడ్జెక్టివ్ యొక్క సఫిక్స్. ఎల్వై అనేది ఏంటిదండి. ఇది మనకు యాడ్వర్బ్ యొక్క సఫిక్స్. నెక్స్ట్ ఐఈఎస్ అస్టానిషస్ అంటే వెర్బుకి ఎస్ యాడ్ చేయడం కదా. కాబట్టి ఇది మనకి ఏంటిదండి. వెర్బ్ యొక్క సఫిక్స్. కాబట్టి మనకు మెంట్, ఎంఈఎన్టీ అనేది మనకు ఎంఈఎన్టీ అనేది మనకు దేని యొక్క సఫిక్స్. నౌన్ యొక్క సఫిక్స్. కాబట్టి సో ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఎంకరేజ్మెంట్, డిస్కరేజ్మెంట్. ఓకేనా. గవర్నమెంట్, రిక్రూట్మెంట్, మేనేజ్మెంట్. ఇలా మనకు మెంట్ అనేది సఫిక్స్ లాగా వస్తుంది. దాన్ని ఏమంటాం చెప్పండి మనము నౌన్ అంటాం. ఓకే. మెంట్ అనేది సఫిక్స్. మెంట్ అనేది నౌన్ యొక్క సఫిక్స్ అది. కాబట్టి అస్టానిష్మెంట్, అస్టానిష్మెంట్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వేస్ డిసగ్రిమెంట్. చూడండి ఇక్కడ ఇచ్చిన 4 సెంటెన్స్లు ఇచ్చిండు. ఏది డిసగ్రిమెంట్ చూపిస్తుంది అంటుండండి. ఓకేనా. డిసగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ అంటే ఒప్పుకోవడం. అగ్రిమెంట్ అంటే తిరస్కరించడం, ఒప్పుకోకపోవడం అని. చూడండి ఇక్కడ వి బ్యాక్ యువర్ ఒపీనియన్ అంటే బ్యాక్ అంటే మీనింగ్ ఏంటి. సపోర్ట్ చేయడం. వి విల్ బ్యాక్ యూ అంటే సపోర్ట్ చేస్తాము అని. వి బ్యాక్ యువర్ ఒపీనియన్ అంటే మీ ఒపీనియన్ వెనకాల ఉంటాము అని. మీ ఒపీనియన్ని సపోర్ట్ చేస్తాము అని. కానీ డిసగ్రిమెంటా కాదు. వి సెకండ్ యువర్ ఒపీనియన్. ఇది కూడా మనకు డిసగ్రిమెంట్ లాగా ఉందా లేదు. నెక్స్ట్ వన్ వి అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ. ఇది కూడా మనకు ఒపీనియన్ లాగా ఉందా. డిసగ్రిమెంట్ లాగా ఉందా లేదు. ఓకేనా. ఇది మనకు డిసగ్రిమెంట్ లాగా లోవండి 3. రైట్. తర్వాత లాస్ట్ వన్ చూడండి. వీఆర్ అఫ్రైడ్ వీ హ్యావ్ అదర్ ఒపీనియన్. వీఆర్ అఫ్రైడ్ అంటే ఏంటండి. అఫ్రైడ్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటేమో భయపడిపోవడం అనే మీనింగ్ వస్తుంది. వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ దట్ అంటే భయపడిపోయాము అని. ఇంకో మీనింగ్ ఏమొస్తుందంటే సారీ చెప్పడం అనమాట. ఓకేనా. సారీ చెప్పడం అంటూ ఉంటుంది. వీఆర్ అఫ్రైడ్ అంటే వీఆర్ సారీ వీ హ్యావ్ అదర్ ఒపీనియన్. సారీ అండి మేము ఒప్పుకోండి, దీనికి మాకు ఇంకో ఒపీనియన్ ఉంది అని. ఇక్కడ అదర్ ఒపీనియన్ అన్నాడు అంటే ఆటోమేటిక్గా మనకు డిసగ్రిమెంట్ని చూపిస్తున్నట్టే కదా. అదర్ ఇంకో ఒపీనియన్ ఉంది అంటే అక్కడ అగ్రిమెంట్ లేనట్టే, డిసగ్రిమెంట్ అన్నట్టే కదా.
బట్ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ డి. సో అఫ్రైడ్ అంటే ఒక మీనింగ్ ఏమొస్తుంది, భయపడిపోవడం. ఇంకో మీనింగ్ ఏమొస్తుందండి, సారీ. ఓకేనా, ఐఎమ్ అఫ్రైడ్ అంటే ఐఎమ్ సారీ అని. కాబట్టి డిసగ్రిమెంట్ చూపిస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, 7th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఐ కెనాట్ పుట్ అప్ విత్ యువర్ ఇండీసెన్సీ. నువ్వు చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నాను, దాన్ని నేను ఒప్పుకోను, దాన్ని నేను టాలరేట్ చేయను అని. ఓకేనా, కాబట్టి సో పుటప్ విత్ ఏమంటున్నట్టు ద ఫ్రేజ్ పుటప్ విత్ అని ఏంటిది అంటుండు. చూడండి ఇక్కడ పుటప్ విత్ అంటే మనకు జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే భరించడం అనమాట. ఓకేనా, టాలరేట్ చేయడం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి టాలరేట్ ఏమంటాం చెప్పండి, దాన్ని టాలరేట్ అంటాం. ఇమిటేట్ అంటామా, ఇమిటేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, కాపీ చేయడం అని. మ్యానిపులేషన్ అంటామా దాన్ని, లేదు, కవర్ కూడా కాదు. ఓకేనా, ఇమిటేట్ అంటే మీనింగ్ ఏంటండి, కాపీ చేయడం, సేమ్ ఆల్రెడీ అయితే చేస్తారో దానిలాగానే చేయడం అనమాట, రైట్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది టాలరేట్. ఓకేనా, టాలరేట్ చేయడం అంటే దాన్ని మనం భరిస్తూ ఉండడం అనమాట. నేను భరించను, ఐ కెనాట్ టాలరేట్ దిస్ అంటాం కదా, నేను దాన్ని ఒప్పుకోను, భరించను అని. సో పుటప్ విత్ అంటే మీనింగ్ ఏంటి, టాలరేట్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇంకోటి రాసుకోండి, కోప్ విత్. చాలామంది ఏమనుకుంటారు అంటే కోపప్ విత్ అనుకుంటారండి. పుటప్ విత్ అనుకొని కోపప్ విత్ అనుకుంటారు, కానీ కోపప్ విత్ అనేది ఉండదు అస్సలే. కోప్ విత్ అంతే, కోపప్ విత్ అనేది ఉండదు. కోప్ విత్ అంటే ఏంటిది, ఫేస్ చేయడం. ఐ కెన్ కోప్ విత్ దిస్ సిచ్యువేషన్, నేను సిచ్యువేషన్ ఫేస్ చేయగలను అని. కాబట్టి కోప్ విత్ ఉంటుంది కానీ కోపప్ విత్ అనేది ఉండదు. ఓకేనా, ఈ పాయింట్ కూడా రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇఫ్ క్లాస్. ఓకేనా, ఇఫ్ క్లాస్ అనేది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇఫ్ క్లాస్ అండి ఏం లేదండి, వీటిని కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. ఏమంటాం, వీటిని కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. ఇఫ్ యూ డాష్ టు బెడ్ లేట్, ఓకేనా, యు ఆర్ గ్రంపీ ఇన్ ద మార్నింగ్. ఓకేనా, సో అంటే లేట్గా వెళ్తే, బెడ్కు లేట్గా వెళ్తే అంటే లేట్గా పడుకుంటే అండి, లేట్గా పడుకుంటే అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను అంతే. మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఎందులో చూడండి, జనరల్ మనకి ఇఫ్ వచ్చినప్పుడు 2 క్లాజెస్ ఉంటాయండి. చూడండి క్లియర్గా చూడండి, ఇఫ్ అనేది ఇఫ్ క్లాజ్ అనేది మీకు సింపుల్ ప్రెజెంట్లో ఉందనుకోండి. ఓకేనా, ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉందనుకోండి, ఇక్కడ మనకి ఎలా ఉండాలి చెప్పండి, ఇక్కడ కూడా మనకి ఏముండొచ్చు, సింపుల్ ప్రెజెంట్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది, ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉందనుకోండి, ఇక్కడ ఏముండాలి, విల్లు, కెన్ను, మే ప్లస్ V1 ఉండాలి. నెక్స్ట్ ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ పాస్ట్లో వచ్చింది అనుకోండి, ఇది పాస్ట్లో, ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మనకు, ఇది పాస్ట్లో ఉండాలి అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి, వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1 వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం రావాలి, పర్ఫెక్ట్ అంటే V3 కదా, ఇక్కడ V3 ఫార్మేట్ రావాలి. వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3, ఇలా 4 స్ట్రక్చర్లు ఉంటాయండి. ఓకేనా, చూడండి ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇక్కడ కూడా ఏం రావాలి మనకు, సింపుల్ ప్రెజెంట్ రావాలి, అది జీరో కండిషనల్ అంటాం. నెక్స్ట్ ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇక్కడ ఏం రావాలి, విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 అంటాం, అదొక స్ట్రక్చర్. నెక్స్ట్ దాని తర్వాత ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ వస్తే ఇక్కడ ఏం రావాలండి, వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమేమి రావాలండి, వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. మరి ఇక్కడ ఏముంది, ఆల్రెడీ యుఆర్ అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉందా లేదా, మరి ఇదే సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఇది కూడా కంపల్సరీ సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటుంది కదా. కాబట్టి అక్కడ సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇక్కడ కాంబినేషన్ సింపుల్ ప్రెజెంటే ఉంటుంది. ఓకేనా, మరి అప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 S ES IES ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాడ్గా అంటామా లేదు, వెంట అంటామా లేదు. నెక్స్ట్ గో ఉంది, గోస్ ఉందండి. యూ వచ్చినప్పుడు SES IES యాడ్ చేస్తారా, యూకి డూనా, డస్ డూ. కాబట్టి ఇఫ్ యూ గో అంటామా, ఇఫ్ యూ గోస్ అంటామా, ఇఫ్ యూ గో. బట్ మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఇఫ్ యూ గో. ఓకేనా, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇఫ్ క్లాస్ చూడండి మన యాప్లో క్లియర్గా ఉంటాయి అవన్నీ. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్. చాలామంది స్టూడెంట్స్ 10th క్వశ్చన్ చూడగానే భయపడతారండి, ఇప్పుడు ఏంద్ర బాబు క్వశ్చన్ అయింది ఇంత పెద్దగా ఉంది అని. చాలామంది భయపడుతూ ఉంటారు, క్వశ్చన్ అయింది ఇంత పెద్దగా ఉంది అని. ఇన్ని లైన్లు చదివేసరికి నాకు మొత్తం టైం అయిపోతుంది అనుకుంటారండి. అంత అవసరం లేదు నాన్న, మీరు ఇంగ్లీష్ని జనరల్గా బట్టి పడుతూ ఉంటారు కాబట్టి మీకు అంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకేనా, ఒక్కసారి కాన్సెప్ట్ చూడండి, అక్కడ ఎంత సింపుల్గా అయిపోతుంది ఆన్సర్. చూడండి ఇక్కడ ఏముంటుండే, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచే కదా. చూడండి, టు బీ హియర్ టుడే ఈజ్ ఏ గ్రేట్ ప్లెజర్ టు మీ. ఓకేనా, ఈరోజు ఇక్కడ ఉండడం మాకు చాలా సంతోషం, చాలా హ్యాపీ అని. ద హీరో సెడ్, హీరో చెప్పిండు అని. చూడండి, ద హీరో సెడ్. సో ఇదేమో రిపోర్టింగ్ వెర్బ్ లాస్ట్లో వచ్చింది అంతే, ద హీరో సెడ్. షీ సెడ్ లాగా ద హీరో సెడ్. ఇక్కడ మనకి ఇన్వర్టర్ కామర్స్లో ఉన్న పార్ట్ ఉంది అండి. ఒకటే పాయింట్, ద హీరో సెడ్ అనేది ఉంది కదా, రిపోర్టింగ్ వెర్బ్ కదా. ఈ సెడ్ అనేది ఉంది కాబట్టి ఈ రిపోర్టింగ్ వెర్బ్ మీకు ఎందులో ఉంది, ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, పాస్ట్లో ఉంది. ఎందులో ఉంది, అది పాస్ట్లో ఉంది.
కాబట్టి దీన్ని చేంజ్ చేసేటప్పుడు మీరు ఎందులోకి చేంజ్ చేయాలి? పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఈజ్ చెప్పండి, యామ్ ఈజ్ ఆర్లు ఏమవుతాయండి? వాజ్ వర్లు అవుతాయి. యామ్ ఈజ్ ఆర్లు ఏమవుతాయి? మనకు వాజ్ వర్ లాగా మారిపోతాయి. ఆప్షన్లో మీరు ఏం చేయాలి? సింపుల్గా వాజ్ వర్లు ఉన్నాయి మాత్రమే ఆన్సర్లు చూసుకోవాలి. మరి ఇక్కడ మనకు వాజ్ ఉందా? ఉంది. వాజ్ ఉందా? లేదు. వాజ్ ఉందా? లేదు. వాజ్ ఉందా? మళ్ళీ ఈజీ ఉంది, ఆన్సర్ కాదు. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అంతే. కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తారు ఆన్సర్. కాన్సెప్ట్ అన్న వాళ్ళు మొత్తం ఏదో చదువుతూ ఉంటారు. ఒకటే పాయింట్, రిపోర్టింగ్ వెర్బ్ ప్రజెంట్లో ఉందా? పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్లో ఉంటే అప్పుడు మనం ఈ రిపోర్టెడ్ వెర్బ్ ఉంది కదా, ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్న పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా పాస్ట్లోకి చేంజ్ చేయాలి నాన్న. మరి ఇప్పుడు ఇక్కడ టు బీ హియర్ టుడే ఈజ్ అని ఇక్కడ వెర్బ్ ఉంది కదా, ఈజ్ అని దాన్ని పాస్ట్లోకి తీసుకెళ్తే యామ్ ఈజ్ ఆర్లు ఏమవుతాయి? వాజ్ వర్లు అవుతాయి కదా. కాబట్టి ఆప్షన్స్లో మీకు ఏం కనిపించాలి? వాజ్ వర్లు మాత్రమే ఉన్నాయి, ఆన్సర్లు అవుతాయి. వాజ్ అనేది ఒకటే ఆప్షన్లో ఉంది, మిగతా అన్నింటిలో అసలు ఈజు హ్యాడ్ బీన్ ఉంది, అసలు మనకు ఆన్సర్లు కానే కావు. డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు. మొత్తం చదివి నేను అక్కడ లేదు. సింపుల్ పాయింట్ అక్కడ. ఇట్లా చేయాలి మీరు ఆన్సర్స్, అంతేగాని మొత్తం చదువుకుంటూ వెళ్తే మాత్రం వేస్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకా. ఓకేనా, జాగ్రత్త చూసుకోండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండి. ఓకేనా, ఇక్కడ ఏమంటుండే? వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్. ఓకేనా, అంటే మాట నిలబెట్టుకోవాలి అని. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఏమడుతుండో? చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద అబౌవ్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో అడుగుతున్నాను అంతే. చూడండి, ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్ అనగానే ప్యాసివ్ వాయిస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది అంటే ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3 ప్లస్ బై సబ్జెక్ట్. ఇది నార్మల్గా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో యాక్టివ్ వాయిస్ అంటాం, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇక ప్రతిసారి బై సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదండి. బై సబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా, కానీ ఆబ్జెక్ట్ స్టార్టింగ్ మాత్రం ఉంటుంది. బీ ఫామ్ ప్లస్ V3 అయితే కంపల్సరీ ఉంటుంది. సో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది ఏ వాయిస్? మనకు ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. అంతే. ఇక్కడ ఏమంటుందో క్వశ్చన్లో ప్యాసివ్ వాయిస్ రాయమంటున్నా, యాక్టివ్ వాయిస్ రాయమంటున్నా అంటే చూద్దాం, చెక్ చేద్దాం. పైన మీకు బీ ఫామ్ ప్లస్ V3 ఉందా? లేదు. బీ ఫామ్స్ అంటే ఏంటివి మళ్ళీ? ఓకే చూడండి, బీ ఫామ్స్ అంటే ఏంటివి? బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, ఇవన్నీ మనకు బీ ఫామ్స్ అండి. సో బీ ఫామ్ పక్కన V3, వెర్బ్ ఫామ్ 3 ఉండాలి. మరి బీ ఫామ్ పక్కన V3 ఉంటే అది మనకు ఏమవుతుందండి? ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఇక్కడ అసలు V3 ఉందా? లేనే లేదు. కాబట్టి ఇది మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది కాదు, యాక్టివ్ వాయిస్ అవుతుంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. మరి ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా నాన్న. మరి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి ఒకసారి చూడండి, వన్స్ ప్రామిసెస్ షుడ్ బీయింగ్ కెప్ట్ అట. చూడండి, ఇక్కడ మీకు ఇది కంటిన్యూస్లో ఉందా? లేదు. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు మాత్రమే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ వస్తుంది. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉందా? లేదు. కాబట్టి మనకు బీయింగ్ అనేది రాదు. అయినా షుడ్ పక్కన బీయింగ్ వస్తుందా? బీ వస్తుందా? బీ వస్తుంది. బీయింగ్ రాదు కాబట్టి ఆప్షన్ తీసేసినాం. తర్వాత వన్ షుడ్ బీ కెప్ట్ బై ప్రామిసెస్. అసలు ఇది మీనింగే రాంగ్ ఉంది. బై ప్రామిస్ ఏంది? బై వన్ అనాలి. బై ప్రామిస్ ఏంది? రాంగ్ కదా. రెండు ఆప్షన్స్ పోయినాయి. ఏం మిగిలినాయండి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ప్రామిసెస్ షుడ్ బి కెప్ట్ బై, ప్రామిసెస్ షుడ్ బి కెప్ట్. చెప్పండి, ప్రామిసెస్ షుడ్ బి కెప్ట్ బై. బై అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏదో ఒకటి ఉండాలి కదా. బై వన్ అని ఉండాలి కదా. ఇక్కడ వన్ అంటే వన్ అని ఉండాలి కదా. మన బై అని ఆపేసిండు. బై అని ఆపేసిండు కాబట్టి అది రైటా రాంగా? రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మీకు డౌట్ ఏమొస్తుంది అంటే సార్ ఇక్కడ వన్ అనే సబ్జెక్ట్ ఇచ్చింది కదా, పక్కన కూడా బై వన్ రాసుకోవచ్చు అని అనిపిస్తుంది అండి. అది జనరల్ స్టేట్మెంట్ లాగా ఉంది. వన్ అంటే ఎవడైనా సరే జనరల్ స్టేట్మెంట్ లాగా ఉంది కాబట్టి సో బై వన్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ప్రామిసెస్ షుడ్ బి కెప్ట్, ప్రామిసెస్ షుడ్ బి కెప్ట్ అంతే. ఓకేనా, ఇక్కడ బై ఇచ్చి వదిలేసింది వాడు, అక్కడ వదిలేసింది కాబట్టి అది తప్పైంది. ఓకేనా, ఆయన మనకి ఇక్కడ జనరల్ స్టేట్మెంట్ మాట్లాడేటప్పుడు సో బై సబ్జెక్టు రాయాల్సిన అవసరం ఏమి ఉండదు. కాబట్టి అందరికి వర్తించేది కదా ఇది. కాబట్టి మనకు ఆప్షన్ 2, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఈ రెండు ఆప్షన్స్ ఎందుకు తీసేసిన? షుడ్ పక్కన బీ ఉండాలి, బీయింగ్ ఉంది, కంటిన్యూస్ కాదు కదా ఇచ్చింది, కాబట్టి ఆప్షన్ పోయింది. తర్వాత ఇక మనకు బై ప్రామిస్ అని అన్నాడు, రాంగ్. బై సబ్జెక్ట్ ఉండాలి, ఉంటే కానీ అది లేదు కదా, తీసేయండి. ఈ రెండిట్లలో బై అని ఇచ్చి ఎండ్ చేసిండు కదా. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2, ఆప్షన్ 2. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామాటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. రైట్, గ్రామాటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుండండి. యాక్చువల్లీ ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్లో ఇది 2 అని పెట్టారు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. 2 డబల్ పడ్డది. రైట్, చెప్పండి ఇప్పుడు ఆన్సర్. ఇన్కరెక్ట్ అంటే రాంగ్ అనే సెంటెన్స్ అడుగుతున్నాండి. చూడండి, హిస్ ట్రౌజర్స్ ఆర్ వెరీ డర్టీ. ట్రౌజర్స్ అంటే షార్ట్స్ లాగా అనమాట, 3/4 అంటాం కదా. చెప్పండి రైటా రాంగా? చూడండి, సిజర్స్ ఆర్, ట్రౌజర్స్ ఆర్, సాక్స్ ఆర్, జీన్స్ ఆర్ అనాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే అవి ఇప్పుడు 2 లాగా ఉంటాయండి. బైనాక్యులర్స్ ఆర్, స్పెక్టాకిల్స్ ఆర్,
రెండులాగా ఉంటాయి కాబట్టి అది మనకు ప్లూరల్. కాబట్టి హిస్ ట్రౌజర్స్ అనేది కరెక్టే, దానికి ప్లూరల్ వెర్బే వాడాలి. కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది. చూడండి, సిజర్ అంటామా సిజర్స్ అంటామా? సిజర్స్ అనాలి ఎప్పుడైనా సరే. సిజర్ అనేది రాంగ్. కత్తెర అంటాం కదా, సిజర్ అనేది ఉండదండి, డబల్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సిజర్స్. మరి సిజర్స్ ఆరా, సిజర్స్ ఈజా? సిజర్స్ ఆర్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, దీస్ ప్లాంట్స్ ఆర్ ఇండిజినస్ టు ఇండియా. చూడండి, ఇండిజినస్ పక్కన టూ వస్తుంది కదా, కాబట్టి మనకు అది కరెక్టే ఉంది అండి. ఇండిజినస్ అంటే ఏంటి? నేటివ్, లోకల్ అనమాట. ఈ ప్లాంట్స్ ఇండియాకు లోకల్ ప్లాంట్స్ అని. కాబట్టి దీస్ ఓకే, ప్లాంట్స్ ఓకే, ఆరే కదా మనకు వెర్బ్, కాబట్టి ఇది కూడా మనకు కరెక్టే ఉంది. తర్వాత లెట్ మీ పుట్ మై సిగ్నేచర్ హియర్. ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, సార్ సైన్కు సిగ్నేచర్కు డిఫరెన్స్ ఏంటి? చూడండి, సైన్కు సిగ్నేచర్కు తేడా ఏంటంటే, సైన్ అనేదేమో వర్బ్ లాగా వచ్చినప్పుడు వాడాలి, సిగ్నేచర్ ఏమో నౌన్ లాగా వచ్చినప్పుడు వాడాలి. సైన్కు సిగ్నేచర్ డిఫరెన్స్ అది. ఓకేనా? సైన్ అంటే వెర్బ్ లాగా వచ్చినప్పుడు, సైన్, సైనడ్, సైనడ్, సైనింగ్. ఓకేనా? సిగ్నేచర్ అంటే నౌన్ లాగా వచ్చినప్పుడు. మరి ఇప్పుడు ఇక్కడ మై అంటే పొస్సివ్ అబ్జెక్టివ్ కదా, మై పక్కన ఏం రావాలి? మనకు నౌనే రావాలి. నౌన్ కాబట్టి మై సిగ్నేచర్ అంటే ఓకే కదా, ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది. బట్ మనకు ఆప్షన్ సి కూడా కరెక్టే ఉంది, ఆప్షన్ బి కూడా కరెక్టే ఉంది. లాస్ట్ వన్ చూద్దాం. హీ డినైడ్ టు గోయింగ్ విత్ మీ. చూడండి, ఇక్కడ టూ. జనరల్గా ఎప్పుడైనా సరే టూ తోటి మనకు ఏమొస్తుంది అయినా, ఏ స్ట్రక్చర్ వస్తుంది? మెయిన్ వర్బ్ వస్తే V1 వస్తుంది, V4 వస్తుందా? రాదు. ఓకేనా? టు గో, టు రైట్, ఓకేనా, టు థింక్, టు డ్యాన్స్, టు సింగ్ అంటాం, టు ప్లే అంటాం, టు ప్లేయింగ్ అంటామా? లేదు. కాబట్టి జనరల్గా సో టూ పక్కన మనకి ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ రావాలి, V1 అనే స్ట్రక్చర్ రావాలి. కానీ ఇక్కడ ఏమిచ్చిండు? హీ డినైడ్ టు గోయింగ్ విత్ మీ, హీ డినైడ్ టు గో విత్ మీ అనాలి. కాబట్టి మనకి ఇక్కడ సో రాంగ్ వచ్చింది కాబట్టి రాంగ్ ఉన్నది. ఓకేనా? ఇది రాంగ్ ఉంది కదా. అడిగేది ఏంటి అక్కడ? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే సో రాంగ్ ఉందే కదా, ఈ మూడు కరెక్టే ఉంది, ఇది ఒకటి ఇన్కరెక్ట్ ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ షోస్ దట్ యు ఆర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. చూడండి, మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని వెతుకుతున్నారు, ఇన్ఫర్మేషన్ని అడుగుతున్నారు అనే సందర్భంలో ఉండే సెంటెన్స్ని చూజ్ చేసుకోమంటాడు. మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అని. హౌ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని. ఏమైనా ఇన్ఫర్మేషన్ వెతుకుతురా? లేదు. లెట్ us హ్యావ్ డిన్నర్. డిన్నర్ చేద్దాం పదండి అని. షల్ వి చేద్దామా అని. కాబట్టి ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నెక్స్ట్, ఈజ్ యువర్ ఎల్డర్ బ్రదర్ ఇన్. మీ ఎల్డర్ బ్రదర్ ఉన్నాడా అని, లోపల ఉన్నాడా అంటే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నట్ట లేదా క్వశ్చన్ అంటే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నట్టే కదా, బట్ మనకి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నట్టు ఉంది. తర్వాత ద గాయ్ ఇన్ ద బ్లాక్ సూట్ సీమ్స్ టు బి వెరీ స్మార్ట్. బ్లాక్ సూట్లో ఉన్న బాయ్ అనేవాడు చాలా స్మార్ట్గా కనిపిస్తుండు అట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతుండా, ఇన్ఫర్మేషన్ ఇస్తుండా? ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. ఇన్ఫర్మేషన్ సీకింగ్ అంటే ఇన్ఫర్మేషన్ అడగడం, వెతకడం అనమాట. కాబట్టి మనకు అడగడం ఎక్కడ ఉంది? మనకు ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? ఏం లేదండి, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఓకేనా? ఏమడుతుందంటే కింద ఇచ్చిన వాటిలో సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో అడుగుతుండండి, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో అడుగుతుండు. చూడండి ఇక్కడ క్లియర్గా. ఫస్ట్, యాజ్ సూన్ యాజ్ హీ సా హిస్ మదర్. ఓకేనా? అతడు అతని మదర్ని చూడగానే. ఓకేనా? అతడు అతని మదర్ని చూడగానే హీ ర్యాన్ టు హర్. ఇది ఎందులో ఉందండి? హీ సా అంటే సబ్జెక్ట్ ప్లస్ V2. జనరల్గా ఇది సింపుల్ పాస్ట్లో ఉండొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా ఉండొచ్చు. యాజ్ సూన్ యాజ్ తోటి జనరల్గా రూల్ అనేది అంత మనం అప్లికబుల్ అనేది కాదు. ఓకే, జనరల్గా తీసుకోవచ్చు. చూడండి, ఇది నార్మల్గా చూడండి, ఇక్కడ ఎర్రర్ ఎట్లా కనిపెడతామంటే యాజ్ సూన్ యాజ్ హీ సా హిస్ మదర్, అతని మదర్ చూసిన వెంటనే. ఇది ఎందులో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. తర్వాత హీ ర్యాన్ టు హర్, చూసిన తర్వాత ఏం చేసిండు? పరిగెత్తిండు అని. హీ ర్యాన్ అంటే మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ V2 కదా, పరిగెత్తిండు. అండ్ ఎంబ్రాసెస్ హర్. ఎంబ్రాసెస్ హర్ అట. మరి చెప్పండి నాన్న, ఎంబ్రాసెస్ అంటామా, ఎంబ్రాస్డ్ అంటామా? ఎంబ్రాస్ అంటే అల్లుకోవడం అనమాట. ఓకేనా? కాబట్టి అతడు వెళ్ళడం అనేది ఎందులో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. వెళ్ళి కౌగిలించుకున్నాడు అని చెప్పాలి కదా. మరి ఇప్పుడు ఇక మదర్ని చూడగానే వెళ్ళి కౌగిలించుకున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఇచ్చిండు. ఎందులో ఇచ్చిండు? ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఇచ్చిండు. మరి ఎంబ్రాస్డ్ అంటామా, ఎంబ్రాసెస్ అంటామా? ఇది మొత్తం పాస్ట్లో ఉన్నప్పుడు సో చూసి ఓకేనా పరిగెత్తి అల్లుకున్నాడు అని చెప్పాలి. మరి ఇప్పుడు ఇది ప్రెజెంట్లో ఉంటుందా, పాస్ట్లో ఉంటుందా? ఇది కూడా పాస్ట్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మిస్టేక్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఎంబ్రాస్డ్ ఉండాలి, అక్కడ ఎంబ్రాసెస్ ఉంది. కాబట్టి డీలో మనకు రాంగ్ ఉంది కదా. ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే డి పార్ట్ రాంగ్ ఉందండి. డైరెక్ట్ డి ఆప్షన్ ఆన్సర్ పెడతారు, అట్లా చూసుకోవద్దు. డి పార్ట్ అనేది ఏ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి క్లియర్గా. డి పార్ట్ అనేది మనకి ఏ ఆప్షన్లో ఇచ్చాడు తెలుసా? ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు. చూడండి, మార్చిండు మళ్ళీ ఆప్షన్స్, డిబిసి అని ఇచ్చిండు ఇట్లా, రైట్? సో డి పార్ట్ అనేది మనకు ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ మనకు ఏ అనేది అక్కడ
ఆన్సర్ అవుతుంది అండి. సో ఇది పాస్ట్ ఉంది, ఇది కూడా పాస్టే ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి. టెన్స్ కన్సిస్టెన్సీ రూల్ ప్రకారం ఇది పాస్ట్లో ఉండాలి కాబట్టి ఆడు ఎందులో ఇచ్చిండు, ప్రెజెంట్లో ఇచ్చిండు. సో ఇక్కడ మిస్టేక్ ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో డి పార్ట్లో ఎర్రర్ ఉంది. ఆ డి పార్ట్ అనేది ఏ ఆప్షన్లో ఇచ్చిండో కూడా చూసుకోవాలి. ఏ ఆప్షన్లో ఇచ్చిండు కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇది జనరల్గా నోట్ మేకింగ్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో జాగ్రత్త చూడండి, చాలా సింపుల్ అండి. జనరల్గా మీరు ఏం చేస్తారండి, నోట్ మేకింగ్ అన్నప్పుడు ఓకేనా, నోట్ మేకింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారండి, ఫస్ట్ అయితే చదువుతారు కదా దాన్ని, ఓకేనా, పారాగ్రాఫ్ మొత్తాన్ని చదువుతారు. చదివిన తర్వాత ఏం చేస్తారు, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని ఓకేనా, కీ పాయింట్స్ మొత్తం నోట్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, సో ఇంపార్టెంట్గా నోట్స్ అనేది రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. చూద్దాం ఒకసారి. కండెన్స్ ద ఇన్ఫర్మేషన్ అంటే దగ్గర తీసుకురావడం అనమాట. నోట్ ఓన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, రీడ్ ద ప్యాసేజ్ వన్స్ క్విక్లీ, ఆర్గనైజ్ ద కండెన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ సూటబుల్ ఫార్మాట్, అండర్లైన్ ద కీ టర్మ్స్ డ్యూరింగ్ ద సెకండ్ రీడింగ్. చూడండి, క్లియర్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పొచ్చండి. లాస్ట్లో ఏం చేస్తాం ఈ అన్నిట్లలో, ఆర్గనైజ్ ద కండెన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ సూటబుల్ ఫార్మాట్. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ప్యాసేజ్ చదవాలి కాబట్టి సీతో స్టార్ట్ అవుతుంది. అది సీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనకు 2 ఆప్షన్స్ పోయినాయి. సి తోటి స్టార్ట్ అవుతుంది, ఓకేనా, సీతో స్టార్ట్ అవుతుంది. తర్వాత చదివిన తర్వాత ఏం చేయాలండి, మీరు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకుంటారా, లేకపోతే ఫస్ట్ సెకండ్ రీడింగ్లో కీ టర్మ్స్ అండర్లైన్ చేస్తారా. ఫస్ట్ ఒకసారి చదువుతారు, కీ టర్మ్స్ అండర్లైన్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ కీవర్డ్స్ని అండర్లైన్ చేయాలి కదా, కాబట్టి సెకండ్ ఏం రావాలి మనకు, కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. కాబట్టి సిఈ కాబట్టి మనకి సిబి ఇచ్చండి కాబట్టి రాంగ్. బట్ ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. అయినా సరే ఇక్కడ జనరల్ నోట్ మేకింగ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మనం చదివిన తర్వాత కీవర్డ్స్ అండర్లైన్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నోట్ చేసుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాం, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కండెన్స్ తగ్గిస్తాం అనమాట. కాబట్టి సో బిఏ. లాస్ట్లో ఏం చేస్తాం చెప్పండి, లాస్ట్లో ఏం చేస్తామంటే ఆర్గనైజ్డ్ వేలో రాస్తాం, ఓకేనా, సూటబుల్ ఫార్మాట్లో రాసుకుంటూ వెళ్తాం. ఇది లాస్ట్ది కాబట్టి డి తోటి లాస్ట్ ఎండ్ చేయాలి. డి తోటి ఎండ్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది అక్కడ, డి. బట్ మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ 16th క్వశ్చన్ మీకు ఇది ఫ్రేజ్ ప్రిపోజిషన్ సంబంధించిందండి. చూడండి, ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు దేర్ లెథార్జీ. లెథార్జీ అంటే లేజీనెస్, సోమరితనం అనమాట, ఓకేనా, రైట్. ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు దేర్ లెథార్జీ అంటే అది ఎందుకు జరిగింది అంటే వాళ్ళ లేజినెస్ వల్ల, సోమరితనం వల్ల. ద ప్లాన్ ఫెల్ డాష్. ఇప్పుడు సో వాళ్ళ సోమరితనం వల్ల ప్లాన్ అనేది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయింది అని. మరి ఫెయిల్ అయింది అంటే సో ఫెల్ తోటి మనకు ఏమొస్తుంది చెప్పండి, ఫెల్ త్రో అంటాం, ఓకేనా, ఫెల్ త్రో అంటే మనకు మీనింగ్ ఏంటిదంటే, ఫెల్ త్రో అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోవడం, అన్సక్సెస్ఫుల్ అయిపోవడం అనమాట. ఫెల్ త్రో అంటే మీనింగ్ ఏంటి, ఫ్రేజల్ వెర్బ్, దాని మీనింగ్ ఏంటంటే అన్సక్సెస్ఫుల్ అయిపోవడం, ఫెయిల్ అయిపోవడం అంటూ ఉంటాం. ఇక్కడ ఆల్రెడీ లెథార్జీ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు దట్, వాళ్ళ లెథార్జీ వల్లనే ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది అని. బట్ మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది ఫెల్ త్రో అంటే ఫెయిల్ అయిపోవడం అనమాట. కాబట్టి ఆప్షన్ 2. ఫెల్ ఓవర్ అంటామా లేదు, ఫెల్ ఆఫ్ అంటామా లేదు, ఓకేనా. మనకు ఫెల్ ఓఎఫ్ఎఫ్ కింద పడిపోవడం అంటామా లేదు. కాబట్టి మనకు ఏమొస్తుంది ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారం ఫెల్ త్రో అంటే ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోవడం అనమాట. 17th క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్, డాష్ హీఈస్ ఏ థీఫ్, హీఈస్ ఆనెస్ట్. థీఫ్ అంటే దొంగ, ఆనెస్ట్ రెండు అంటుండండి. మరి ఇప్పుడు ఇదేంటిదండి, దొంగ అంటే నెగిటివ్, ఆనెస్ట్ అంటే ఏంటిదండి పాజిటివ్. ఒక పాజిటివ్ని నెగిటివ్ని కలపాలి అంటే మనకు ఏ ఇండికేటర్ వస్తుందండి, కాంట్రాస్ట్ ఇండికేటర్ వస్తుంది. కాంట్రాస్ట్ ఇండికేటర్ అంటే ఒకసారి చెప్పండి. సో మనకి ఇక్కడ అన్లెస్, యాజ్ సూన్ యాజ్, నెవర్త్-లెస్, ఆల్దో అండి. ఏమొస్తుంది చెప్పండి, అతడు దొంగ అయినప్పటికీ ఆనెస్ట్ పర్సన్ అని చెప్పాలి కదా. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఆల్దో. అవెవర్ అండ్ నెవర్త్-లెస్ అనేది ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ రాదు, యాజ్ సూన్ యాజ్ రాదు. ఏమొస్తుంది అక్కడ, ఆల్దో ఈజ్ ఆనెస్ట్. ఆల్దో ఈజ్ ఎ థీఫ్, అతడు దొంగ అయినప్పటికీ ఆనెస్ట్, నిజాయితీ పరుడు అని. కాబట్టి సో ఆల్దో అనేది ఇక్కడ సూటబుల్ అవుతుందండి. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ డాష్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. చూడండి, ఇది కూడా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ అండి. చూడండి, ప్రొవైడ్ చేయాలి, ఇది మనకి ఏంటిదండి, వెర్బ్ అండి. అయితే ఇక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అంటే ఇది మనకి ఏంటిదండి, నౌనా కాదా, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ నౌన్ ముందు ఏం రావాలండి, జనరల్ మనకు అడ్జెక్టివ్ రావాలి. ఎలాంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, అట్రాక్టివ్, అట్రాక్షన్. ఇక్కడ చూడండి, ఎలాంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అంటే ఇది మనకు నౌనా కాదా.
ఎలాంటివి అంటే నౌన్ని మోడిఫై చేసేదే కదా. ఒక నౌన్ని మోడిఫై చేసేదాన్ని మనం ఏమంటాం చెప్పండి, అడ్జెక్టివ్ అంటాం. నౌన్ని మోడిఫై చేసేదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకు, అడ్జెక్టివ్ రావాలి. మరి అట్రాక్ట్ అనేది ఏంటిది, వెర్బ్. అట్రాక్టివ్లీ ఎల్వై తోటి ఎండ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం, యాడ్వర్బ్ అంటాం. ఐవైఎన్ తోటి ఎండ్ అవుతాం మనం దీన్ని ఏమంటాం, నౌన్ అంటాం. కాబట్టి మనకు ఐవీఏ తోటి వస్తే ఇది మనకు ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం చెప్పండి, అడ్జెక్టివ్ అంటాం. ఏం లేదండి, సింపుల్గా ఒక వర్డ్కి నౌన్ ఎలా రాయాలి, ఓకేనా, అడ్జెక్టివ్ ఎలా రాయాలి, వెర్బ్ ఎలా రాయాలి, యాడ్వర్బ్ ఎలా రాయాలి, ఇవన్నీ ప్రతి ఫామ్ మీరు తెలుసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ అట్రాక్ట్ సేమ్ మీనింగ్ అన్నిటికీ. అట్రాక్ట్ వర్బ్, అట్రాక్టెడ్ అంటాం కాబట్టి. అట్రాక్టివ్లీ ఎల్వై అయింది కాబట్టి యాడ్వర్బ్. అట్రాక్షన్ చెప్పిన కదా నౌన్ సఫిక్సెస్ అయాన్, ఐటీ, డమ్ అని. బట్ అట్రాక్షన్ అనేది నౌన్, అది అట్రాక్టివ్ అనేది మనకు అడ్జెక్టివ్. ఎందుకంటే అట్రాక్టివ్ పీపుల్ అంటాం కదా, కాబట్టి ఇక్కడ మనకు నౌన్ ఇచ్చింది కాబట్టి నౌన్ని మోడిఫై చేసే వర్డ్ రావాలి కాబట్టి మనకి ఏం కావాలి అక్కడ, అడ్జెక్టివ్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందండి, అట్రాక్టివ్ అనమాట. అది ఆప్షన్స్ ఎలిమినేషన్ అంతే. నెక్స్ట్ చూడండి ఇక్కడ లాస్ట్ 19th క్వశ్చన్ చూడండి. షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్. చూడండి ఇక్కడ ఏమవుతుందండి, సింపుల్గా ద వర్డ్ ఎనఫ్ ఈజ్. ఎనఫ్ అనేది ఏమవుతుందండి, ఎనఫ్ అనేది చూడండి ఇది మన కోర్సులో క్లియర్గా రాయించిన. ఎనఫ్ అనేది మనకి ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ యాడ్వర్బ్ అవుతుందండి. అడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఆ వర్డ్ ఆ సెంటెన్స్లో చూడాలి మనం. ఇప్పుడు ఎనఫ్ అనేది దేనికోసం వచ్చిందండి, షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్ అంటే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రావాలి అని. షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్. ఫాస్ట్ అనేది ఏంటిది, ఫస్ట్ యాడ్వర్బ్. ఎందుకంటే షీ విల్ కమ్ ఫాస్ట్, కమ్ అంటే వెర్బ్, ఫాస్ట్ అనేది యాడ్వర్బా కాదా. బట్ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ కాబట్టి ఈ ఎనఫ్ అనేది ఏం చేస్తుంది, దేనికోసం వచ్చింది, ఫాస్ట్ కోసం వచ్చింది కదా. కాబట్టి ఫాస్ట్ అనేది ఆల్రెడీ యాడ్వర్బ్, ఎనఫ్ అనేది కూడా ఫాస్ట్ కోసమే వస్తుంది, ఫాస్ట్ ఎనఫ్ అంటాం. మరి అప్పుడు ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుందా లేదా ఎనఫ్ అనేది, ఫాస్ట్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఫాస్ట్ అనేది ఆల్రెడీ యాడ్వర్బ్. ఎనఫ్ అనేది మనకి ఏమవుతుంది, ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసేదాన్ని మళ్ళీ మనం ఏమంటాం, యాడ్వర్బే అంటాం. ఓకేనా. చూడండి యాడ్వర్బ్కి 3 డెఫినేషన్స్ ఉంటాయండి. ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే, ఒక వర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే, ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసేదాన్ని కూడా యాడ్వర్బే అంటాం. కాబట్టి షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్, కమ్ అనేది రావాలి అండి, ఇది మనకు వెర్బ్ అండి. సో ఫాస్ట్ అనేది ఏంటిది, యాడ్వర్బ్. మీకు ఫాస్ట్లీ అనేది ఉండదు ఇంగ్లీష్లో, ఫాస్టే యాడ్వర్బ్, ఓకేనా. సో ఫాస్ట్ ఇది మనకు యాడ్వర్బ్ అండి. ఎనఫ్ అనేది ఏం చేస్తుంది, యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుందా లేదా, ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుందని ఏమంటాం చెప్పండి, మళ్ళీ మనము యాడ్వర్బే అంటాం. కాబట్టి ఆన్సర్ వస్తుంది యాడ్వర్బ్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్ అన్నమాట, ఓకేనా. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఇది మనకు యాడ్వర్బ్ అంటాం. అర్థమైందా. నెక్స్ట్ మనకు ఎనఫ్ చూడండి, ఐ హ్యావ్ ఎనఫ్ మనీ అన్నాం అనుకోండి. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ అంటే మనీ ఎంత ఉందో క్వాంటిటీ చెప్తుంది కదా. మనీ అనేది నౌన్ కాబట్టి అక్కడ ఎనఫ్ మనీ అంటే ఎనఫ్ అనేది ఏమవుతుంది, అక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా. ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి అది కూడా యాడ్వర్బే అవుతుంది. ఇదండి, ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 1లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్. అర్థమైందా. మీరు గనక ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలి అనుకుంటే, ఇలాంటి కాన్సెప్ట్స్ని సింపుల్గా ఈజీగా నేర్చుకోవాలి, నేను ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవాలి, ఇవన్నీ మన యాప్ నుంచి వచ్చిన క్వశ్చన్సే అండి. ఇవన్నీ అందులో ఉంటాయి, మీకు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు ఇవన్నీ. ఓకే, అన్ని యాప్ నుంచి వచ్చిన క్వశ్చన్సే, ఏవో 1-2 బయట నుంచి వస్తాయి అంటే కొత్తగా కొంచెం ఆలోచించారంటే అది కూడా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట మీరు. కాబట్టి మీరు కనుక ఇలాగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో 99 కూడా కోర్స్ ఉంది. 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 3 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది. డిఫరెంట్ కోర్సులు ఉన్నాయి. ఏ కోర్స్ అంటే ఆ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి మీరు. ఓకేనా. మన బుక్ అనేది కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. బైలింగ్వల్ బుక్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. కావాలంటే మార్కెట్లో తీసుకోండి వెళ్ళి. ఓకేనా, నచ్చితేనే తీసుకోండి వెళ్ళి. ఓకేనా. సో ఇదండి, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీరు ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే నేను కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మనకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా క్లాస్ 1 అండి. నెక్స్ట్ వీడియోలో క్లాస్ 2 అనేది చూద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.